Hello guys, welcome to Shweta's Learning Lane. And today's topic వచ్చేసరికి advantages of the linked list and disadvantages of the linked list. ఈ టూ టాపిక్స్ ఇవాళ మనం డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ లింక్ లిస్ట్కి వచ్చేసరికి లింక్ లిస్ట్ ఆ డైనమిక్ డేటా స్ట్రక్చర్ దట్ ఈస్ దే కెన్ గ్రో ఆర్ స్ట్రింక్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. లింక్ లిస్ట్ అనేది ఒక డైనమిక్ డేటా స్ట్రక్చర్. డైనమిక్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? సైజ్ అనేది ఒకవేళ రన్ టైంలో అలొకేట్ చేస్తే దాన్ని మనం డైనమిక్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం కదా. సో దే కెన్ గ్రో ఆర్ స్ట్రింక్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మనం ఒకవేళ ఇన్సర్షన్ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేసామనుకోండి, సో లింక్ లిస్ట్ అనేది గ్రో అవుతుంది. ఒకవేళ మనం డిలీషన్ ఆపరేషన్ని మనం పర్ఫామ్ చేసామనుకోండి, లింక్ లిస్ట్ అనేది స్ట్రింక్ అవుతుంది. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ టైంలోనే కదా మనం ఇవన్నీ చేసేది. సో లింక్ లిస్ట్ అనేది డైనమిక్ డేటా స్ట్రక్చర్. దే కెన్ గ్రో ఆర్ స్ట్రింక్ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. Linked list have efficient memory utilization. Here memory is not pre-allocated. Memory అనేది ముందే pre-allocate చేయము. Memory is allocated whenever it is required and it is deallocated when it is no longer needed. మనకి మెమరీ అలొకేట్ చేయాలనుకుంటే అలొకేట్ చేస్తాము. ఒకవేళ అది మనకు అవసరం లేదు, నోట్ మనకు అవసరం లేదు అనుకుంటే డీఅలొకేట్ చేసేస్తామన్నమాట. సో దీనివల్ల మెమరీ యూటిలైజేషన్ అనేది ఎఫిషియెంట్గా ఉంటుంది అనమాట. ఇన్సర్షన్స్ అండ్ డెలిషన్స్ ఆర్ easier and efficient. Linked list provide flexibility in inserting a data item at a specified position and deletion of the data item from a given position. ఒకవేళ నోడ్ని మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా ఈజీగా ఉంటుంది. అది ఏంటి, మనం ఒకవేళ యారే తీసుకున్నాం అనుకోండి, ఒక ఎలిమెంట్ని మనం ఇన్సర్ట్ చేయాలంటే పక్కన ఎలిమెంట్స్ అన్ని మనం షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. సో లింక్ లిస్ట్లో అట్లా కాదు. ఒకవేళ మనం స్పెసిఫై పొజిషన్లో మనం ఇన్సర్ట్ చేయాలన్నా డిలీషన్ చేయాలన్నా కానీ మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది లింక్ లిస్ట్లో. మెనీ కాంప్లెక్స్ అప్లికేషన్స్ కెన్ బి ఈజీలీ క్యారీడ్ అవుట్ విత్ లింక్ లిస్ట్. కాంప్లెక్స్ అప్లికేషన్స్ కూడా మనం ఈజీగా లింక్ లిస్ట్ ద్వారా క్యారీ చేయొచ్చు. వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద లింక్ లిస్ట్? డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద లింక్ లిస్ట్కి వచ్చేసరికి ఇట్ కన్జ్యూమ్స్ మోర్ స్పేస్ బికాస్ ఎవ్రీ నోడ్ రిక్వైర్స్ ఏ అడిషనల్ పాయింటర్ టు స్టోర్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్. ఇది మోర్ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే దీంట్లో డేటా పార్ట్ ఉందంటే నెక్స్ట్ పార్ట్, రెండు పార్ట్లు ఉంటాయి. సో అడిషనల్ పాయింటర్ ఏంటి, అడ్రస్, నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేసుకుంటాం కదా. సో దీని ద్వారా టూ పార్ట్స్ ఉండడం వల్ల కూడా మోర్ స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. సర్చింగ్ ఏ పర్టికులర్ ఎలిమెంట్ ఇన్ లిస్ట్ ఈజ్ డిఫికల్ట్ అండ్ ఆల్సో టైం కన్జ్యూమింగ్. ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం సర్చ్ చేయాలన్నా కానీ డిఫికల్ట్గా ఉంటుంది అండ్ ఆల్సో టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. ఒకవేళ మనం యారే తీసుకున్నాం అనుకోండి, ఒక పర్టికులర్ పొజిషన్ ఇవ్వగానే రిట్రీవ్ చేసుకోవచ్చు ఎలిమెంట్ని. కానీ లింక్ లిస్ట్లో అట్లా కాదు కదా. ఒక పర్టికులర్ ఎలిమెంట్ని మనం సర్చ్ చేయాలనుకుంటే లిస్ట్ మొత్తం ట్రావర్స్ చేయాలి. లిస్ట్ మొత్తం, ఎందుకంటే నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ప్రీవియస్ నోడ్లో ఉంటుంది కాబట్టి అట్లా ప్రతి నోడ్ని మనం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి అంటిల్ వీ ఫైండ్ ద పర్టికులర్ ఎలిమెంట్ దొరికేంత వరకు లిస్ట్ మొత్తం ట్రావర్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ఆల్సో టైం కన్జ్యూమ్, దీనివల్ల టైం అనేది ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అనమాట. సో ఇది అనమాట డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఇవి అడ్వాంటేజెస్ ఆఫ్ ద లింక్ లిస్ట్. ఇది సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.